తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిత్తూరు జిల్లాలో కొత్త తరహా మోసం. వీడియోలు చూస్తే డబ్బులు వస్తాయని టోకరా. 20,000 చొప్పున చెల్లించిన బాధితులు, నమ్మి మోసపోయిన 20 మంది బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. కొత్త తరహా మోసాలు ఇప్పుడు సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో వచ్చే యాప్లు వాడి కొందరు నష్టపోతుంటే ఇతరులను చూసి మరికొందరు డబ్బు కట్టి మోసపోతున్నారు. ఆన్లైన్ యాప్లు, మొబైల్కు వచ్చే లింకులు, సందేశాలను చూసి మోసపోవద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వినిపించుకోవడం లేదు. అంకెలు వేసినా లేదా వీడియోలు చూసినా డబ్బులంటూ సాగిన మోసంలో చిత్తూరు జిల్లాలో వేదికగా మారింది. వెదురుకుప్పంలో కొందరు కేటుగాళ్లు ఆరా యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులోని వీడియోలు చూస్తే నగదు వస్తుందని సామాన్యులకు ఆశ కల్పించారు. ఇలా మండలంలో ఇంటికి 2 చొప్పున నిబంధన పెట్టి ఒక్కొక్కరి నుంచి 20,000 రూపాయల చొప్పున చెల్లించారు. తీరా డబ్బులు పెట్టిన తర్వాత ఆ యాప్ పనిచేయకపోవడంతో మోసం జరిగిందని దాదాపు 20 మంది బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా మోసం గురించి మరింత సమాచారం అందించడానికి చిత్తూరు నుంచి మా ప్రతినిధి మంజునాథ్ అందుబాటులో ఉన్నారు. మంజునాథ్, అసలు ఏంటి ఈ తరహా, అంటే ఈ హైటెక్ మోసానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటో ఒకసారి చెప్పండి. ఇది ఆరా యాప్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. దాన్ని ఒక లింక్ ఇచ్చేసి ఫస్ట్ మొబైల్ నెంబర్ లో లింక్ ఇచ్చి దాన్ని డౌన్లోడ్ చేసుకోమంటారు. ఆ లింక్ ఓపెన్ కావాలంటే డిపాజిట్ గా మొదటగా 20,000 రూపాయలు చెల్లించాలి. 20,000 రూపాయలు చెల్లిస్తే లింక్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. ఆ లాగిన్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఒక వీడియో ప్లే అవుతుంది. ఒక వీడియో ప్లే 15 సెకండ్ల వీడియో ప్లే అవుతుంది. ఒక వీడియోకి 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఇస్తామని నమ్మబలుకుతారు. ఆ విధంగా రోజుకి 5 వీడియోల నుంచి 200 వీడియోల వరకు చూస్తే మీకు డబ్బులు నెలకింత వస్తుందని చెప్పేసి నమ్మబలికి వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయించారు. ఆ డిపాజిట్ చేసిన వారు చైన్ లింక్ పద్ధతిలో వాళ్ళు ఇంకొక ఇద్దరిని చేస్తా వస్తే ఒక్కొక్క ఖాతాదారులను చేరుస్తా వస్తే వారికి 1000 రూపాయలు కమిషన్ ఇస్తామని చెప్పేసి నమ్మబలికారు. ఆ విధంగా వెదురుకుప్పం మండలంలోనే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే దాదాపు 5,000 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఓకే మంజునాథ్, 5,000 మంది అంటే ఇది ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుంచి జరుగుతుంది? ఈ విషయం ఇప్పుడు పోలీసులకు చెప్పిన తర్వాత బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే స్టేషన్ దగ్గరకు వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్స్ పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పటికే మదనపల్లిలో ఈ ఆరా యాప్ సంబంధించి నిర్వాహకుడు మోహన్ బాబు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతను విచారిస్తున్నారు. గత 6 నెలల నుంచి ఈ ఆరా యాప్ కు సంబంధించి నెట్వర్క్ కార్యకలాపాలు అయితే జరుగుతున్నాయి. అదే విధంగా సభ్యత్వం 2,000 రూపాయల నుంచి 38 లక్షల వరకు సభ్యత్వం కట్టించుకున్నట్లు నిర్వాహకులు కట్టించుకున్నారు. బాధితులు కూడా కట్టారు. 15 సెకండ్ల నిలివిగడ వీడియోను చూస్తే రోజుకు 650 రూపాయలు ఇస్తామని యాప్ ను సభ్యత్వం చేర్చుకున్నారు. ఇతరులను చేరిస్తే 30% రెఫరల్ బోనస్ ప్రకటించిన సంస్థ 10,000 మంది సభ్యత్వం చేయి 5,000 మందికి 30,000, 300 మందిని 1,00,000 రూపాయల జీతం ఇస్తామని నమ్మబలికారు నిర్వాహకులు. అంటే మంజునాథ్, ఇంతమంది వేల సంఖ్యలో ఇలా యాప్కి బలయ్యారు అంటే ఎంతో కొంత ఎవరో ఒకరి దగ్గర నుంచి ఆ డబ్బులు అనేవి డ్రా చేసుకొని ఉంటారు కదా. అంటే ఎస్, నేను ఇలా డ్రా చేసుకున్నాను, నాకు ఇంత అమౌంట్ వచ్చింది కాబట్టి నువ్వు కూడా పే చేయని ఎంతో కొంత ఎవిడెన్స్ చూపిస్తేనే అవతల వ్యక్తులు అట్రాక్ట్ అవుతారు. సో ఇప్పటి వరకు అలా ఏమైనా కొంతమంది డబ్బులు డ్రా చేసుకున్నారా, లేదంటే అసలు పూర్తిగా 1 రూపాయి కూడా డ్రా చేసుకోకుండానే ఇంతమంది మోసపోయారా? దీనికి అంతటికి కారణం మదనపల్లికి చెందిన మోహన్ బాబు అనే వ్యక్తి. అతను తొలిత ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆరా యాప్ లాంచ్ కావడానికి కారణం అతను ఏమిరా అంటే అతను మెయిన్ ఆంధ్రాకంతా ఇన్ఛార్జ్ గా ఉండి తనకు ఆరా యాప్ లో చేరిన తర్వాత తనకు ఒక కారు గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి, అదే విధంగా ల్యాప్టాప్లు, మొబైల్స్ ఇచ్చారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశాడు. దాన్ని చూసి మోసపోయిన బాధితులు ఒక్కొక్కరి చేరుతా వచ్చారు. వారు చేరడంతో కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్ల మీద ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని 20,000 కట్టడము, 30,000 కట్టడము, 1,00,000 రూపాయలు కట్టడము, వారు కాక వాళ్ళ బంధువుల దగ్గర చేర్చడము. కొంతమందికి అయితే ఒక నెలకు 5,000, 6,000 కమిషన్లు వచ్చాయి. అవన్నీ మన దగ్గర సంబంధించిన వీడియోలు ఉన్నాయి, మనం సేకరించాం. సో ఈ మోహన్ అనేటువంటి వ్యక్తి స్థానికుడా లేదంటే బయట ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? అతను మదనపల్లికి చెందిన వ్యక్తి. మదనపల్లికి చెందిన అతను అక్కడే మదనపల్లిలోనే ఉంటున్నాడని తెలిసింది. అయితే ఈ ఆరా యాప్ మాత్రం మొత్తం బయట దేశాల నుంచి ఎక్కడో వాట్సాప్ కాలింగ్ ద్వారానే కస్టమర్లతో మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా వారు ఎక్కడున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏ విషయం ఎక్కడ ఎవరికి తెలియకపోవడం గమనార్హం. సో ఇది అంటే ప్రధానంగా ఈ మొత్తం రాకెట్ కి ప్రధాన కేంద్రం ఎక్కడై ఉంటుందనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు అయితే ఈ చిత్తూరు జిల్లాలో ఇచ్చిన కంప్లైంట్లు అయితే ఇంతవరకు అయితే ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యేలా. వెదురుకుప్పంకు బాధితులు వెళ్తే ఇది సైబర్ క్రైమ్ కి సంబంధించింది, మీరు చిత్తూరుకు వెళ్లి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి అని చెప్పేసి వెదురుకుప్పం పోలీసులు చెప్పారు. బాధితులు ఈ రోజు ఉదయం చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ కు వస్తే ఇది చాలా పెద్ద అమౌంట్ జరిగింది, మీరు దీనికి టోల్ ఫ్రీ నంబర్ కు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి బాధితులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎస్, మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక్కొక్కరు 5,000, 10,000, 20,000, 30,000 కూడా చెల్లించారంటున్నారు. ఇలా దాదాపుగా 1,000 మంది ఉన్నారంటున్నారు. సో ఇలా మొత్తం పోలీసుల అంచనా ప్రకారం చూస్తే ఎంతవరకు మొత్తం మోసపోయిన అవకాశం ఉంది? కుంభకోణంలో మొత్తం ఎంత డబ్బు ఇప్పటి వరకు కాజేశారు? దాదాపు చిత్తూరు జిల్లాలోనే ఇప్పటి వరకు బాధితులు చెప్తున్న దాని ప్రకారం దగ్గర 100 కోట్ల రూపాయల వరకు దీంట్లో ఈ ఆరా యాప్ లో పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా దీంట్లో ఆరా యాప్ సంబంధించి ఒక కోడ్ అయితే ఇస్తారు. ఆ కోడ్ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఓపెన్ కావడంలా. ఈ డబ్బులు మోసపోయామని చెప్పి బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేసినప్పటి నుంచి ఆ యాప్ అయితే ఓపెన్ కావడం లేదు. అంటే పోలీసులతో మీరు మాట్లాడారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఈ తరహా హైటెక్ చీటింగ్ అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా? లేదంటే యాప్ని ఈ విధంగా రెఫరల్ కోడ్ ఇవ్వడం, అలా చైన్ లింక్ సిస్టమ్ ద్వారా ఒకరి నుంచి ఒకరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం, లేదంటే ఫాలోవర్స్గా మార్చడం, లేదంటే 15 సెకండ్ల నిడి ఉన్నటువంటి వీడియోని చూస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పడం, ఇదంతా కూడా ఒక గతంలో ఏమన్నా ఇలాంటి తరహా మోసం ఏమన్నా జరిగిందా? ఇలాంటి మోసాలు తరచూ జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగాను అదే విధంగా ఎన్నో కార్యక్రమాల ద్వారాను ప్రజలకు అవగాహన అయితే కల్పిస్తున్నప్పటికీ మోసగాలు కొత్త తరహా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించేసి వారు ఆ విధంగా మోసాలు చేసుకుంటూనే పోతున్నారు. దీంట్లో పోలీసులు అయితే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం అవగాహన కల్పించుకోలేకపోతున్నారు. రైట్, ఓకే మంజునాథ్. సో ఇది చిత్తూరు నుంచి మా ప్రతినిధి మంజునాథ్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే దాదాపుగా పెద్ద సంఖ్యలో దాదాపు కోట్ల రూపాయలు, అంటే దాదాపు ఈ నెట్వర్క్ వెనక 100 కోట్ల రూపాయల మోసం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు పోలీసులు. దాదాపు 5,000 మంది సో ఈ ఆరా యాప్లో చేరితే సో అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే వాళ్ళు చెప్పినట్లుగా కొన్ని వీడియోస్ని పంపిస్తే ఆ వీడియోస్ని ఓపెన్ చేసి 15 సెకండ్లు వాచ్ చేస్తే అందుకు గాను మీకు వాళ్ళు తిరిగి అమౌంట్ చెల్లిస్తారు. సో ఇలా 1,000 రూపాయలు, లక్షల రూపాయలు మీరు ప్రతి నెల సంపాదించవచ్చు అని చెప్పి ఆశ చూపారు. సో దానికి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్స్ ఇవ్వడం, సో ముందుగానే అంటే మీకు అమౌంట్ రావాలంటే ముందుగానే 5,000, 10,000 ఇలా మీరు మాకు చెల్లించాలి, మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి సో మీకు వచ్చేటువంటి ఆ డబ్బును బట్టి కూడా మీరు మొదట కొంత డిపాజిట్ చేయాలంటూ కూడా నమ్మబలికించారు. ఇలా దాదాపుగా చిత్తూరు జిల్లాలో ఒక వెదురుకుంప అనేటువంటి ఈ ప్రాంతంలోనే కాకుండా 5,000 మంది వరకు మోసపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం క్రైమ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి అంటే ఏదైతే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని ఆశ్రయించాలి, టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నారు. సో పోలీసులు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్ని భాషల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పదే చెప్తున్నారు. సో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మెసేజెస్ని నమ్మొద్దు, వాళ్ళు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని నమ్మి మోసపోవద్దు, వాళ్ళ పంపుతున్నటువంటి లింక్స్ని ఓపెన్ చేయొద్దు. ఇలా అనేక రకాల హైటెక్ మోసాలు జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఊరకనే ఎవరు కూడా డబ్బు ఇవ్వరు. ఇది ఖచ్చితంగా అలా చెప్తున్నారంటే ఈజీ మనీ వస్తుంది అని మీరు ఆశపడ్డారంటే, వారి బుట్టలో పడ్డారంటే ఖచ్చితంగా మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఖాళీ అవుతుంది, మీ జేబులో ఉన్నటువంటి డబ్బులు పోతాయని పదే చెప్తున్నా కూడా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మళ్ళీ అలాంటి ఇన్సిడెంటే జరిగింది. సార్ నా పేరు మళ్ళీ ఏదో రూపాయలు వస్తుందనేసి మా పిల్లల కోసం చదువుకోవాలనేసి ఏదో ఏదో చేసుకునేసి మేము భయపడాలి స్టేషన్లో. కానీ 60,000 కట్టినాము. లాస్ట్కి 1 రూపాయి కానీ అర్ధపగలు నాకు చూపించలేదు. పేరు మనోహర్ రెడ్డి, మాది వెదురుగుప్పం మండలం, వెదురుగుప్పం పంచాయతీ. నేను ఆర్ఆర్ ఒక యాప్లో 20,000 పెట్టినాను. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 2 లక్షల చిల్లర అమౌంట్ నమ్మిని పెట్టాము. మాది వెదురుగుప్పం మండలం, వెదురుగుప్పం గ్రామం. ఆరా యాప్ ద్వారా మేము ఒక్కొక్కరు 20,000 ఆ యాప్లో కట్టాము. అది విత్డ్రాలో ప్రాబ్లం వచ్చి ఎవరికి డబ్బులు పడలేదు. వీళ్ళందరూ బాధితులే.